సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి సిపి ఆనంద్ రిలీజ్ చేసిన వీడియో మనందరం చూసాము. వాళ్ళు అలాగే మాట్లాడడం చూసాము. తొక్కిసలాట ఎలా జరిగిందో చాలా క్లియర్ గా అందులో వివరించారు. చాలా క్లియర్ గా అల్లు అర్జున్ ఉన్నప్పుడే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. శ్రీతేజ మరియు అతని తల్లి తొక్కిసలాటకు గురయ్యడం మనం చూసాము. ఇదే ఉదంతాన్ని అల్లు అర్జున్ కి వెళ్లి చెప్పినట్టు కూడా చెప్తున్నారు పోలీసులు. బట్ ఆయన నిన్న ప్రెస్ మీట్ లో నాకు నెక్స్ట్ డే తెలిసిందని చెప్పడం చూసాం. ఈ మొత్తం ఉదంతాన్ని ఎలా చూడాలంటారు శశి? మొత్తానికి డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో ఆ రోజు జరిగింది. అయితే ఆ రోజు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంది. ఆ తర్వాత పుష్ప 2 సినిమా చూడడానికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే అల్లు అర్జున్ కూడాను సంధ్య థియేటర్ కు వస్తున్నారన్న సమాచారం అందుకున్నటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక అల్లు అర్జున్ వస్తూనే ఇటు ఆర్టీసీ కార్స్ మీదుగా వస్తూనే ర్యాలీగా వచ్చారు. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక వీడియో ద్వారా రిలీజ్ చేశారు. అయితే తాను ఎక్కడ కూడా ర్యాలీగా వెళ్ళలేదు, తనకు అనుమతి ఉంది అంటూ అల్లు అర్జున్ నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు జరిగినటువంటి తొక్కిసలాట గురించి, రేవతి చనిపోయినటువంటి విషయం గురించి తనకు తెలియదు, అది కూడా నెక్స్ట్ డే తనకు తెలిసిందంటూ కూడా ఇప్పటికీ అల్లు అర్జున్ వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ తాజాగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే అల్లు అర్జున్ సంబంధించినటువంటి కేసు కావచ్చు, సంజయ్ థియేటర్ యొక్క కేసు కావచ్చు, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువ కామెంట్ చేయబోమంటూ పోలీసులు అంటూనే ఈ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అసలు తప్పెవరిది, ఈ సంజయ్ థియేటర్ సంబంధించిన తొక్కిసలాట ఘటనలకు బాధ్యులు ఎవరు, ఏ విధంగా జరిగిందన్న అంశాల గురించి ఒక 10 నిమిషాలు వీడియో ఉన్నటువంటి ఒక వీడియోను తయారు చేశారు. అందులో ముందుగా అల్లు అర్జున్ వస్తూనే లోపలికి ర్యాలీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. రూఫ్ టాప్ ఓపెన్ చేసుకుని కారులో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఆయన లోపలికి వచ్చారు. అయితే అల్లు అర్జున్ కు ముందు పర్మిషన్ లేదంటూ కూడా చెప్పారు పోలీసులు. అదే విషయాన్ని మేనేజ్మెంట్ కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడాను అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ కు వచ్చారు. సంజయ్ థియేటర్ కు వచ్చినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ లోపలికి అనుమతించేందుకు సంజయ్ థియేటర్ యాజమాన్యం గేట్ ఓపెన్ చేసింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా కూడా లోపలికి వచ్చేసింది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున లోపలికి థియేటర్ లోపలికి ప్రవేశించారు. ఇదే సమయంలో ఇంకా అల్లు అర్జున్ వస్తూనే రూఫ్ టాప్ మీద అభిమానం చేసుకుంటూ రావడంతో ఇక ఆయన కార్ దిగి లోపలికి వెళ్ళేటటువంటి సమయంలోనే ఆ బౌన్సర్లంతా కూడా పక్కన ఉన్నవారు ఉండేవారందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్లారు. ఇదే నేపథ్యంలో ఒక తొక్కిసలాట కూడా అదే సమయంలోనే ప్రారంభమైంది. ఆ తొక్కిసలాట తీవ్రతరమైంది. అదే సమయంలో లోయర్ బాల్కనీలోకి ఈ తొక్కిసలాట చాలా ఎక్కువగా జరగడంతో లోయర్ బాల్కనీలో ఉండేటటువంటి రేవతికి సంబంధించినటువంటి కుమారుడు ఇద్దరు కూడా ఆ తొక్కిసలాట ఇద్దరు కింద పడ్డారు. వారిద్దరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనంతరం ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశం తెలుసుకున్న తర్వాత ఆ ఇద్దరికి సంబంధించినటువంటి వారిద్దరిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇంతకుముందు హైదరాబాద్ సిటీ పోలీసులు చూపించినటువంటి వీడియోలో మనం చూసాం. ప్రధానంగా రేవతికి చిక్కడపల్లి పోలీసులు సిపిఆర్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం లేదు. వెంటనే ఉటావటిన ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు శ్రీతేజను కాపాడేసేటువంటి ప్రయత్నం చేశారు కూడా పోలీసులు. అదే సమయంలో సిపిఆర్ ని చిక్కడపల్లి పోలీసులు శ్రీతేజ్ కూడా చేశారు. ఆయన ఇంకా శ్రీతేజ్ ప్రాణాలతో ఉండడంతో అతన్ని ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బయట పెద్ద ఎత్తున తొక్కిసలాట నడుస్తూ ఉండగా అల్లు అర్జున్ మాత్రం తాపీగా లోపల సినిమా చూసుకుంటూ కూర్చో ఉన్నారు. అప్పటికే పరిస్థితి అదుపు తప్పుతోంది. బయట అభిమానుల గోల పెరుగుతోంది, అభిమానుల యొక్క సందడి కూడా పెరుగుతోంది. కాబట్టి ఈ సందర్భంలో అల్లు అర్జున్ అక్కడ ఉంటే, థియేటర్ లో ఉంటే ఇంకా సమస్య అవుతుందంటూ కూడా పోలీసులు భావించారు. అందులో భాగంగానే చిక్కడపల్లి పోలీసులు అలాగే చిక్కడపల్లి ఏసీపీ ఇదే విషయం, అంటే ప్రతిష్టాట జరిగినటువంటి విషయం కావచ్చు, రేవతి మృతి చెందినటువంటి విషయం కావచ్చు, అలాగే శ్రీతేజ ఇంజూర్ అయినటువంటి విషయం కావచ్చు, ఈ ఇన్ని అంశాలను అల్లు అర్జున్ కు చేరవేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఇటు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ లోపలికి వెళ్ళేందుకు సంజయ్ థియేటర్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ విషయం చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ముందుగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి మేనేజర్ సంతోష్ కి ఈ విషయాన్ని చేరవేసి లోపల ఉన్నటువంటి అల్లు అర్జున్ తను కలవాలి, బయట జరిగినటువంటి తొక్కిసలాట తర్వాత మృతి విషయంతో పాటు అల్లు అర్జున్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అన్న సూచన చేయడానికి తను అల్లు అర్జున్ కలవాలంటూ కూడా మేనేజర్ సంతోష్ కి చెప్పాడు. కానీ మేనేజర్ సంతోష్ మాత్రం చిక్కడపల్లి ఏసీపీని లోపలికి వెళ్ళనివ్వలేదు. ప్రధానంగా ఇదే విషయాన్ని తనకు చెప్తే తాను వెళ్లి అల్లు అర్జున్ చెప్తానంటూ కూడా సంతోష్ చెప్పారు. సో ఇలా కాలయాపన చేశారు తప్ప సంతోష్ లోపలికి వెళ్లి జరిగినటువంటి విషయాన్ని అల్లు అర్జున్ కు చేరవేయలేదు. మరోవైపు సంతోష్ లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో థియేటర్ యాజమాన్యం కూడా చిక్కడపల్లి ఏసీపీని థియేటర్ లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో ఆయన సంయమనం కోల్పోయి అనంతరం ఇదే విషయాన్ని డీసీపీకి చెప్పారు. అక్కడే ఉన్నటువంటి డీసీపీ ఇక లోపలికి ఎలాగైనా సరే మీరు వెళ్లి ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కు చేరవేయాలంటూ కూడా చెప్పడంతో ఇక ఆ క్రౌడ్ కు తోసుకుంటూ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ సంజయ్ థియేటర్ లోపలికి ప్రవేశించారు. అప్పటికే తాపీగా సినిమా చూసినటువంటి అల్లు అర్జున్ కు ఇదే విషయాన్ని చేరవేశారు. ఇక్కడ ఉండడం సమంజసం కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, ఇప్పటికే తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది, మరోవైపు ఒక బాబు తీవ్రమైనటువంటి ఇంజూర్ అయ్యారంటూ కూడా చెప్పినప్పటికీ కూడా తాను
మరి కాసేపట్లో ఇక్కడ నుంచి వెళ్తాను అంటూ కూడా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడంటూ కూడా ఇప్పటికే చిక్కడపల్లి ఏసీపీ చెప్తూ ఉన్నారు. జరిగిన ఘటనను తెలుసుకుని బాధ్యతాయుతమైన వ్యక్తిగా అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ తాను ఇంకా కాసేపు ఉంటానంటూ కూడా చెప్పినట్లు ప్రస్తుతం చిక్కడపల్లి ఏసీపీ చెప్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ బయటకు రావడానికి నిరాకరించడంతో ఇక చిక్కడపల్లి ఏసీపీ మరోసారి డీసీపీకి ఇదే విషయం చెప్పారు. అనంతరం డీసీపీ తర్వాత చిక్కడపల్లి ఏసీపీ ఇక సినిమా థియేటర్ లోపలికి ప్రవేశించి అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్లిపోవాలంటూ కూడా చెప్పారు. సో రాత్రి 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ అక్కడి నుంచి బయటికి వెళ్ళినట్లు ఇప్పటికే మొత్తం వీడియోలను అంతా ఒక చోట చేర్చి మొత్తం ఒక వీడియోను ప్రధాన ఒక 10 నిమిషాల వీడియో ఉన్నటువంటి ఒక వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు ఇప్పటికీ రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా అల్లు అర్జున్ రాక నుండి అల్లు అర్జున్ తిరిగి సినిమా చూసి ప్రతిసారి కంప్లీట్ అయిన తర్వాత బయటికి వెళ్లేంత వరకు ఏమేమి జరిగిందన్న అంశాలు చాలా ప్రస్ఫుటంగా అందులో ఉన్నాయి. అయితే తప్పు ఒప్పుల గురించి మీరే డిసైడ్ చేయండి అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఆ వీడియో ద్వారా ఇప్పటికీ ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తానికి మాత్రం ఈ సంజయ్ థియేటర్ యాజమాన్యం అంశం కోర్టులో ఉంది కాబట్టి ఇంతకు మించి తాము ఎక్కువ స్పందించలేమంటూ కూడా పోలీసులు చెబుతూనే ఒక వీడియోని అయితే మాత్రం రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ శశి సిపి ఆనంద్ టీం ఇంకొక విషయం చాలా స్పష్టం చేశారు. ఏంటంటే వాళ్ళకి అల్లు అర్జున్ కి థియేటర్ విజిట్ పర్మిషన్ ఇవ్వలేదని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. సో పర్మిషన్ లేదే థియేటర్ కి రావడానికి ఏ విధంగా చూడాలి, ఇప్పుడు ఈ ఇష్యూ ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉందంటారు శశి? అయితే ప్రధానంగా థియేటర్ సంజయ్ థియేటర్ లో 2 థియేటర్లు ఉంటాయి, 2 స్క్రీన్లు ఉంటాయి. సంధ్య 75mm తో పాటు సంధ్య 35mm ఈ 2 థియేటర్లు అందులోనే ఉంటాయి. కానీ ఆ 2 థియేటర్లకు ఎగ్జిట్ పాయింట్ ఒకటే, ఎంట్రీ పాయింట్ కూడా ఒకటే. సో ఈ విషయాన్ని ఆ సంజయ్ థియేటర్ యాజమాన్యం తెలిసి కూడా తమకు థియేటర్ అల్లు అర్జున్ వస్తారు, తమకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలంటూ కూడా అనుమతి పత్రాన్ని చిక్కడపల్లి పోలీసులకు ఇచ్చారు. అయితే ముందుగానే చిక్కడపల్లి పోలీసులు ఆ అనుమతిని నిరాకరించారు. ఎందుకంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ వస్తే క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక బయటికి తర్వాత లోపలికి వెళ్ళేటటువంటి గేట్ కూడా ఒకే గేట్ ఉంది కాబట్టి, ఒకే ద్వారం ఉంది కాబట్టి అదే సమయంలో ఇటు అభిమానులను కంట్రోల్ చేయడం కష్టం, ఆ తర్వాత అల్లు అర్జున్ బయటికి పంపించడం కష్టం అంటూ కూడా పోలీసులు భావించి ఇక అనుమతిని నిరాకరించారు. అయితే ఈ విషయాన్ని సంజయ్ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కు చెప్పిందో లేదో ఒక క్లారిటీ లేదు. కానీ సంజయ్ థియేటర్ మాత్రం చిక్కడపల్లి పోలీసులు అనుమతి మాత్రం చాలా స్పష్టంగా నిరాకరించారంటూ కూడా ఇప్పటికీ తెలుస్తోంది. సో అయినప్పటికీ కూడాను సంజయ్ థియేటర్ సమాచార లోపమా లేకపోతే సంజయ్ థియేటర్ ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పలేకపోయిందా తెలియదు. కానీ అల్లు అర్జున్ మాత్రం థియేటర్కి వచ్చారు. సో అనంతరం ఆయన థియేటర్ లోపలికి వెళ్లారు, సినిమా చూస్తూ ఉన్నారు. అప్పటికి ఇక్కడ పెద్ద ఎత్తున తొక్కిస్లాట్ నడిచింది. ఆ తొక్కిస్లాట్ లో ఇప్పుడు రేవతి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఈ అంశాన్ని మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అమాయకురాలు ప్రాణం కోల్పోయింది, మరోవైపు ఇంకొక అబ్బాయి మాత్రం ఇప్పటికే మృత్యుతో పోరాడుతున్నటువంటి సందర్భం. సో ఇలాంటి పరిస్థితుల్లో తాము అనుమతులను బేఖాతరు చేస్తూ ఇక యాజమాన్యం అల్లు అర్జున్ ను అనుమతించడంతో ఇప్పుడు పోలీసులంతా కూడా సీరియస్ గా ఉన్నారు. ఇదే అంశం మీద ఫోకస్ పెట్టారు. మరోవైపు సంజయ్ థియేటర్ యాజమాన్యానికి కూడా ఒక నోటీస్ ను సర్వ్ చేశారు. ఇప్పటికే తాము అనుమతి నిరాకరించినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఎందుకు పిలిపించాల్సి వచ్చింది, మరోవైపు సంధ్య థియేటర్ లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపారు. ఎందుకు మీ థియేటర్ ని మేము సీజ్ చేయకూడదు, లైసెన్స్ రద్దు చేయకూడదు చెప్పాలంటూ కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇదంతా ఒక టర్న్ తీసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ మాత్రం తాను ఎక్కడా కూడా రేవతి చనిపోయినటువంటి విషయం తనకు తెలియదు, మరుసటి రోజు ఈ విషయం తెలిసిందంటూ ఆయన చెప్తూ ఉంటే పోలీసులు మాత్రం స్పష్టంగా ఇటు ఏసీపీ డీసీపీ లోపలికి వెళ్లి అల్లు అర్జున్ ను బయటికి తీసుకెళ్లి కారులో ఎక్కించేటటువంటి వీడియోలు ఇప్పుడు బయటికి రావడం అనేది సంచలనంగా మారింది. ఈ విషయంపై ఇప్పుడు అల్లు అర్జున్ టీం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాలి. కానీ ఈ విషయంలో పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు. తమ వైపు నుంచి ఏ తప్పు లేదని చెప్పడానికి ఇప్పుడు ఆ వీడియోని కూడా రిలీజ్ చేస్తారు. ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా అల్లు అర్జున్ కి విషయం తెలిసినా కూడా థియేటర్ లోపలే ఉన్నారు. ఆ తర్వాత విషయం తెలిసిన తర్వాత 11 గంటల ప్రాంతంలో ఆయన బయటకు వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ శశి.